విమెన్స్ సివిల్ ఇంజనీరింగ్ తీసుకోవడమే చాలా రేర్. మీరు తీసుకున్నారు, ఇంకా అందులోనే కంటిన్యూ అవుతున్నారు అండ్ ఓన్గా ఆద్యక్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. ఎట్లా అండి ఎట్లా? నాకు చెప్పిన వర్డ్స్ ఏంటంటే ఏదైనా గట్టిగా అనుకుంటే కంపల్సరీ కష్టపడ్డ వాళ్ళకి ఫలితం రాకుండా ఉండదు. అది నేను చూశాను అనమాట మా హస్బెండ్ విషయంలో, మా ఫాదర్ విషయంలో. మీరు ఒక జాబ్ కోసం చాలా చాలా కంపెనీకి వెళ్ళారు. నౌ మీరే జాబ్ ఇచ్చే పొజిషన్లో ఉన్నారు ఒక కంపెనీ పెట్టుకొని. విమెన్ దేనికి తక్కువ కాదు. మన థాట్ ఏదైతే ఉందో, మన మనసులో ఉన్న థాట్ కాన్ఫిడెంట్గా ఒక 10 మంది ముందు చెప్తే అదే అండి కొత్త స్వాతంత్రం. ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేసేవారు? ఆటోకాడ్ ఎక్కువ యూజ్ చేస్తాము. మోస్ట్లీ బిల్డర్స్ అది ఎనఫ్ అనుకుంటా. స్ట్రక్చరల్ కి ఏ ట్యాబ్స్. ఐటీ ఫీల్డ్ లోంచి సివిల్కి వచ్చినప్పుడు ఐ ఫీల్ రిలాక్స్డ్ అండి. ఎందుకంటే అంత ప్రెషర్ అయితే నేను తీసుకోలేను. సైట్లో ప్లాన్, ఆఫీస్ వర్క్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సైట్లో ప్రతి ఇంచ్ కౌంట్ అవుతుంది. ఈ సైట్ విజిట్లో ఎట్లా అంటే ఇంచ్ తేడా వచ్చినా ఎట్లా మేనేజ్ చేయాలి అనేది అర్థమైపోతుంది. బేసిక్గా ప్రతి మగవాడి సక్సెస్ వెనక ఉమెన్ ఉంటుంది అంటారు. బట్ మీ సక్సెస్ వెనక మీ ఫాదర్ అండ్ హస్బెండ్ ఉన్నారు. ఆల్సో మై బ్రదర్. ఆద్యక్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్ ఎట్లా అనిపించింది? నాకు ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చింది అయితే 75 yards లో డబుల్ బెడ్రూమ్ చేసాం. అందులో కొన్ని చూసాను నేను. ప్లాన్ లో అయితే ఇక్కడ బీమ్ రావాల్సి ఉంటే, సో అది కొద్ది ముందుకు వచ్చి ఉంటే ఆ ఐరన్ ఏదైతే ఉందో జస్ట్ ఎట్లా ఓన్ చేసి మళ్ళీ ఇలా కడతారు, కనబడకుండా కూడా కవర్ చేస్తారు. ఎంత మీరు మేస్త్రి త్రూ వెళ్ళినా, కాంట్రాక్టర్ త్రూ వెళ్ళినా, ఒక సైట్ ఇంజనీర్ సూపర్వైజర్ ఉంటే తన అప్డేట్ ఇస్తూ ఉంటాడు అన్నమాట. ఈ వర్క్ అయింది, అయినా చెక్ చేసుకుంటారు ఈ రాడ్స్ వేసారా లేదా కరెక్ట్గా అన్నట్టు. మన బోనస్ పాడ్కాస్ట్ లో ఫస్ట్ విమెన్ పాడ్కాస్ట్ ఇది. యాక్చువల్గా ఈ వీడియోని విమెన్స్ డే రిలీజ్ చేద్దాం అనుకున్నాం, బట్ కుదరలేదు. ఒక ఉమెన్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి, ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనే విషయాల మీద ఎక్కువ డిస్కస్ చేసాం. ప్రతి మగవాడి సక్సెస్ వెనకాల ఒక అమ్మాయి ఉంటుంది అనేది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ప్రతి అమ్మాయి సక్సెస్ వెనకాల ఒక అబ్బాయి అయితే ఖచ్చితంగా ఉంటాడు అని ఒక గ్రేట్ పాయింట్ అయితే చెప్పారు. చాలా క్రేజీగా అనిపించింది. అండ్ ఈ పాడ్కాస్ట్ లో చాలా కొత్త కొత్త విషయాలు కూడా తెలుసుకున్నా. తను ఎవరో కాదు, మిస్ రవలి గారు, ఎండి ఆఫ్ ఆద్యక్ ప్రాజెక్ట్స్. వీడియో అయితే చాలా క్రేజీగా వచ్చింది, ఎండ్ వరకు చూడండి. హలో రవలి గారు. హలో అండి. అంటే ఈ హ్యాపీ విమెన్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మా బోనస్ పాడ్కాస్ట్ లో ఫస్ట్ పాడ్కాస్ట్ విమెన్ పాడ్కాస్ట్, అండ్ విమెన్స్ డే రోజు చేయడం మాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు అంటే అడిగిన వెంటనే పాడ్కాస్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ. నేను మీకు చెప్పాలి, ఎందుకంటే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రవలి గారు, అంటే విమెన్స్ డే స్పెషల్గా ఏదన్నా అంటే యూస్ఫుల్, అంటే ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు చాలా స్ట్రాంగ్గానే ఉన్నారు. సో మీరు ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్తారు అమ్మాయిల కోసం ఆర్ విమెన్స్? ఒకప్పుడు విమెన్ కి ఇప్పుడు విమెన్ కి తేడా ఏంటంటే ప్రతి దాంట్లో ఓకే, జనరేషన్ చేంజ్ అయిపోయింది. 20s 90s వరకు ఒక లెక్క ఉంటే 20s ఒక లెక్క అయిపోయింది. మోడర్న్ టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు. అప్పుడంతా ఏం లేదు కదా, సపోర్టివ్ కూడా తక్కువ కదండి. ఇప్పుడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు కాబట్టి ఓకే, వీ హ్యావ్ సమ్ ఆపర్చునిటీ, వీ హ్యావ్ టు యూటిలైజ్. అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే కంపల్సరీ మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే గివ్ యువర్ 100%. బీ సపోర్టివ్ టు సొసైటీ అండ్ యువర్ ఫ్యామిలీ. ఇండిపెండెంట్గా ఉండాలి అనే థాట్లో ఉన్న వాళ్ళకి ఇది ప్లస్ అండి. సొసైటీకి గాంధీ గారు అన్నట్టు అర్ధరాత్రి 12 గంటలకో అది కాదు స్వాతంత్రం. మన థాట్ ఏదైతే ఉందో, మన మనసులో ఉన్న థాట్ కాన్ఫిడెంట్గా ఒక 10 మంది ముందు చెప్తే అదే అండి కొత్త స్వాతంత్రం. చెప్పాలి అంటే ఆ థాట్ మనకి స్వాతంత్రం అనేది ఇచ్చారు. ప్రతి జనరేషన్ మారింది కాబట్టి వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్. బెటర్ యూటిలైజ్, అదే అంటున్నాను. అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వండి, అంతకు మించి కాదు. ప్రతిది దాంట్లో ఎక్కడైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో మీ సపోర్ట్ ఇవ్వండి. విమెన్ దేనికి తక్కువ కాదు. ఒక మగవాడు ఐ మీన్ ఇంటి యజమాని ఎంత సంపాదించినా కానీ దాన్ని బ్యాలెన్స్ చేసేది విమెనే. ఇంట్లో కానీ సమ్ గ్రోసరీస్కి
స్కూల్ ఫీజ్ లైక్ మెయింటైన్ చేయాల్సిన విమెనే. వాళ్ళకి దాన్ని డిస్ట్రిబ్యూషన్ ఎట్లా చేయాలో కూడా తెలుసు. మేనేజ్మెంట్ చాలా బాగా తెలుసు. దాన్ని కొంతమంది బిజినెస్ గా కూడా కన్వర్ట్ చేస్తున్నారు. ఆ ఐడియాస్ తో తర్వాత ఈ టెక్నాలజీ పెరిగాక ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఇంట్లో పికిల్స్ పెట్టానంటే నా ఇంట్లో తను బాగా పచ్చళ్ళు చేస్తుంది అంటే ఆమె కొద్దిగా థింక్ చేసి నేను ఒక పచ్చళ్ళు కొత్త ఐడియా స్టార్ట్ చేసి ఒక బ్రాండ్ పెట్టుకుని ఆన్లైన్ లో సెల్ చేసుకుంటున్నారు. మారిపోయారు అందరూ. 90s వేరు 20s వేరు అయిపోయారు. సో ఇంకా స్టార్ట్అప్స్ పెడుతున్నారు ఓన్ గా. ఇఫ్ ఇన్ కేస్ జాబ్ లో ఇంట్రెస్ట్ లేకపోయినట్టయితే ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు లేదు అది, బట్ ఇప్పుడు చేస్తున్నారు. ఉన్నా చాలా రేర్. ఇప్పుడైతే చాలా మనం ఎంత చదువుకున్నా కానీ బీటెక్ ఎంబీఏ ఏ జాబ్ చేస్తున్నా కానీ పార్ట్ టైమ్ గా కూడా లైక్ మనం ట్యాంక్ బండ్ లో కానీ ఇక్కడ డిఎల్ఎఫ్ లో చూసినా సరే చిన్న స్టాల్స్ పెట్టడం జస్ట్ అంటే అది పార్ట్ టైమ్ గా చేసుకున్నాను. ప్యాషనేట్ కాబట్టి వాళ్ళ బిజినెస్ ని మైండ్ సెట్ పెంచుకుంటున్నారు, బిజినెస్ ఐడియాలజీ పెంచుకుంటున్నారు. అవునండి, మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరు ఎందులోనన్నా ఇన్వాల్వ్ అవ్వాలి ఇండిపెండెంట్ గా అనేది వాళ్ళ థాట్స్ ఉన్నాయి విమెన్కి అయితే. ఆన్లైన్ డెలివరీస్ అంటే నెగిటివిటీ ఎక్కడైనా ఉంటుంది, అందులో కూడా కోపప్ అయ్యి సెట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను కొన్ని రీల్స్ చూస్తుంటాను అనమాట ఇన్స్టాగ్రామ్లో. అందులో కొంతమంది పచ్చళ్ళు, కొంతమంది మీరు అన్నట్టు బొటిక్స్ లాంటివి. అదనే కాదు, ప్రతి చిన్నదాన్ని జ్యువెలరీ డిజైనింగ్ ని కూడా ఒక బిజినెస్ గా స్టార్ట్ చేశారు. మ్యాక్రోమ్ బిజినెస్ అట్లాంటివి కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ దెమ్. వాళ్ళ వల్ల చిన్న చిన్న వాటి వల్లనే కదండి కొంచెం ఇన్స్పైర్ అయ్యి మనం కూడా ఓకే స్టార్ట్ చేయాలి ఏదన్నా అనే థాట్స్ అయితే వస్తాయి. ఎవరు స్టార్ట్ చేయండి మనమే స్టార్ట్ చేయాలనేది ఫస్ట్ ఒక టెన్షన్ అయితే ఉంటుంది, అప్పుడే వస్తుంది. ఎందుకంటే అది వాళ్ళు స్టార్ట్ చేస్తారంటే మనం అది స్టార్ట్ చేయకూడదు, ఇంకేమైనా చేయాలి, కొత్తగా చేయాలి అనే ఐడియా కూడా వస్తాయి. కొంచెం ఇన్నోవేటివ్ గా స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఈ కంపెనీ పెట్టినామంటే ఓకే వేరే వాళ్ళ నుంచి మనం ఎట్లా డిఫరెంట్ గా ఉండాలి అనే థాట్స్ కూడా వస్తాయి. బిజినెస్ కి చేంజ్. కాకపోతే ఐ సపోర్ట్ ఎవ్రీ విమెన్. వాళ్ళ వల్ల చాలా మంది ఇన్స్పైర్ అవుతారు, నేను కూడా వన్ ఆఫ్ దెమ్. ఎంత సపోర్టివ్ ఉన్నా ఒకళ్ళు చేసింది చూస్తే మీరు అన్నట్టు ఒకళ్ళని చూసిన తర్వాత ఓకే మనం కూడా ఇంత సక్సెస్ఫుల్ అవ్వాలి, ఆ రేంజ్లో వెళ్తేనే మనం ఎక్కడొక్కడ సెట్ అవుతాము అనే దాంట్లో నేనైతే కంప్లీట్గా బిలీవ్ చేస్తాను. ఆద్యక్ కన్స్ట్రక్షన్స్ అండి. అంటే నార్మల్గా మీరు సివిల్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అంటే విమెన్స్ సివిల్ ఇంజనీరింగ్ తీసుకోవడమే చాలా రేర్. మీరు తీసుకున్నారు, ఇంకా అందులోనే కంటిన్యూ అవుతున్నారు అండ్ ఓన్ గా ఆద్యక్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. ఎట్లా అండి? ప్రీవియస్ గా నేను ఐటీ ఫీల్డ్ లో వర్క్ చేశాను, బట్ నాట్ ఇన్ టు కంప్యూటర్స్. దుబాయ్లో వర్క్ చేశాను అనమాట. అక్కడ ట్రై చేశాను ఫస్ట్ సివిల్కి సంబంధించి జాబ్స్ కోసం. అది కొంచెం టైం పట్టింది. సో మేబీ ఇంటూ ఐటీ వెళ్ళిన తర్వాత సివిల్కి ట్రై చేద్దాము అని అనుకొని ఐటీ ఫీల్డ్లో చేశాను, బట్ నో సాటిస్ఫాక్షన్. అంటే మీరు దుబాయ్ అన్నారు కదా, అంటే ఫస్ట్ మీరు ఇంజనీరింగ్ అయిపోయిన దుబాయ్ వెళ్ళిపోయారా? నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను వెళ్ళాను అనమాట అక్కడ. ట్రై చేశాను సివిల్ ఫీల్డ్లో జాబ్ కోసం, బట్ టైం పట్టింది. ఫ్రెషర్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేయరు కాబట్టి ఐటీ ఫీల్డ్లో వర్క్ చేశాను. ఒక 2.5 years వర్క్ చేశాను. దాని తర్వాత ఐఎమ్ నాట్ మెంట్ ఫర్ దిస్ అని నాకు అర్థమైపోయింది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. నాకేంటంటే మా ఫాదర్ సివిల్ చేపించే ముందే చెప్పారనమాట, ఏంటి అంటే ఈ ఫీల్డ్లో మాత్రం మనం సర్వైవ్ అవ్వాలి అంటే ఇందులోనే ఉండాలి, బెటర్ నాట్. అంటే షార్ట్ టైమ్ లో సక్సెస్ రాదు, లాంగ్ టైం తీసుకుంటాదని మీ ఫాదర్ చెప్పారు. మీ ఫాదర్ ఏం చేస్తారండి? హి ఇస్ ఆల్సో సివిల్ ఇంజనీర్. అందుకే చెప్పారు అయితే, ఎందుకంటే తనకు తెలుసు ఎట్లా ఉంటది ఫ్యూచర్ ఇందులో అనేది, అందుకే మీకు గైడ్ చేస్తుంటారు. అంటే మీరు ఐటీ ఫీల్డ్ లో కూడా చేశా అన్నారు కదా, అంటే సివిల్ చేసి ఐటీలోకి రావడానికి మెయిన్ రీజన్ జాబ్స్ లేకేనా? లేదు,
డ్యూ టు సమ్ రీజన్స్ Okay. నేను చేయాల్సి వచ్చింది వేరే జాబ్లో. అయితే దాని తర్వాత వర్క్ చేస్తున్నాను. బట్ దుబాయ్లో ఉన్న కండిషన్స్ అవన్నీ నాకు సెట్ అవ్వలేదు. సో ఐ థాట్ ఐ కమ్ బ్యాక్ టు ఇండియా సమ్ ఆర్ ది అదర్ డే. అండ్ దుబాయ్లో ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారండి? 2.5 years. 2.5 years తర్వాత ఇంక ఇండియా వచ్చేసి కరోనా టైంలో ఇండియాకి వచ్చాను. ఓకే ఇండియా వచ్చిన తర్వాత ఐ వర్క్డ్ విత్ మై ఫాదర్ ఓకే ఇన్ హిస్ కంపెనీ. వర్క్ చేసిన తర్వాత ఐ డ్యూ టు సమ్ రీజన్స్ నాకు గ్యాప్ వచ్చింది. ఒక 2 years గ్యాప్ వచ్చింది. Okay. ఐ హ్యాడ్ మై బేబీ. అయిన తర్వాత మా హస్బెండ్ పుష్ మీ న్యూ కంపెనీ కొత్తది ఓన్గా Start స్టార్ట్ చెయ్యి బెటర్ అని అంటే మా ఫాదర్ కూడా సపోర్ట్ చేశారు. మా ఫాదర్ ఎలా అంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఐ విల్ బి దేర్ అన్నట్టు సపోర్ట్ చేశారు. ఇప్పటికి కూడా సపోర్టింగ్ ఉన్నారు. నాది నేను నేర్చుకోవాలనే దాంట్లో ఎక్కువ పుష్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు అనమాట. సో జనరల్గా అంటే ఎవ్వరికి అంటే ఓన్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఓన్ కంపెనీ స్టార్ట్ చేద్దామంటే అసలు భయం కాదండి, అదొక మెంటల్ ప్రెషర్. అట్లాంటిది మీరు మీ ఫాదరే మిమ్మల్ని సపోర్ట్ చేసి అండ్ మీ హస్బెండ్ కూడా సపోర్ట్ చేసి మీ కంపెనీ పెట్టి అంటే సపోర్ట్ చేశారు బాగా. అంటే ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందండి మీకు ముందు మీ ఫాదర్ కంపెనీలో? డాడీ దగ్గర చేసినప్పుడు ఒకటే జానర్ ఉండేదండి, అంటే ప్లానింగ్ ఎక్కువ ఉండేది. వేరే వాటిలో తక్కువ ఉండేది అనమాట నా ఇన్వాల్వ్మెంట్. ఎప్పుడైతే ఓన్ కంపెనీ స్టార్ట్ చేశానో ప్రతి దాని మీద ఎక్కువ డెప్త్ అవగాహన అనేది ఎక్కువ వచ్చింది. అంటే మీరు అంటే మీ ఫాదర్ కంపెనీలో ఓన్లీ ప్లాన్స్ ఇచ్చేవాళ్ళ? ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేసేవారు? ఆటోకాడ్ ఎక్కువ యూజ్ చేస్తాము. మోస్ట్లీ బిల్డర్స్ కి అది ఎనఫ్ అనుకుంటా. రిమైనింగ్ ఏమైనా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ ఆర్కిటెక్చర్ స్ట్రక్చరల్స్ అంటే ట్యాబ్స్ అది అందులో చేయలేదు. నేను ఓన్లీ ఆటోకాడ్ లో చేశాను. స్టార్టింగ్ మొత్తం ఆటోకాడ్ లో అందులోనే చేశాను. అంటే స్టార్టింగ్ మీ ఫాదర్ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు నా కూతురు నా దగ్గర వర్క్ చేస్తుంది కాబట్టి ఒక బోర్డ్ మెంబర్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా పెట్టి వర్క్ అంతా తను హ్యాండిల్ చేసేలాగే డిజైన్స్ కానీ ఏదైనా ఎవరైనా క్లయింట్స్ వస్తే క్లయింట్స్తో డీల్ చేయడం లైక్ అట్లాంటి ప్రాజెక్ట్స్ తీసుకురావడం లైక్ అట్లాంటివి ఎక్కువ రోల్స్ ఇస్తారు. బట్ మీ ఫాదర్ మిమ్మల్ని మెయిన్గా పుష్ చేయడానికి మెయిన్ రీజన్ మీ కాళ్ళ మీద నిలబడతారనేదా, లేదంటే ఇంకా ఎక్కువ మనకి ఈ రెండు వేరే ప్లాన్ ఏ ప్లాన్ బి లా ఏమైనా ఉన్నాయా? లేదు. అంటే మా ఫాదర్ ఎట్లా అంటే ఉండాలి, టాప్లో ఉండాలి. ఎప్పుడైనా మన థాట్స్ ఎప్పుడైనా టాప్లో ఉంటే మన ఐడియాస్ టాప్లో ఉంటే మనం కూడా లెవెల్కి రీచ్ అయ్యేటట్టు గాడ్ గ్రేస్ ఉంటది పక్కా అనేది మా ఫాదర్ ఫిలాసఫీ. సేమ్ మా హస్బెండ్ దగ్గర కూడా నేను అదే చూసిన. ఎట్లా అంటే ప్రతిదానికి పుష్ చేస్తారు. బేసిక్గా నేను ఎట్లా అంటే సేమ్ లైక్ ఎగ్ షెల్ బయట కనబడతాను, బట్ ఐఎమ్ టూ సెన్సిటివ్. ఆ సిచ్యువేషన్స్ని తట్టుకునేలా చేసిందంటే ఇద్దరు. చిన్నప్పటి నుంచి మా ఫాదర్, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మా హస్బెండ్ సపోర్టివ్ ఉన్నారు కాబట్టి ఈ ఫీల్డ్ లో నేను ఇంకా సర్వైవ్ అవుతున్నాను. అంటే బేసిక్ గా ప్రతి మగవాడి సక్సెస్ వెనక ఒక ఉమెన్ ఉంటది అంటారు, బట్ మీ సక్సెస్ వెనక మీ ఫాదర్ అండ్ హస్బెండ్ ఉన్నారు, ఆల్సో మై బ్రదర్. ఎందుకంటే ఒక్కళ్ళే బయటికి వెళ్ళలేము కదండి. సో నేను ఎటు వెళ్ళినా మా బ్రదర్ని తీసుకెళ్తా. దట్టు సివిల్ ఫీల్డే కాబట్టి తను ఇంకా నాకు సపోర్టివ్. ప్రతిదానికి వెళ్దామని అనొచ్చు, ఎక్కడైనా మీటింగ్ ఉండని ఇద్దరు వెళ్తాం, తీసుకెళ్తాను నేను కంపల్సరీ. సో మీ బ్రదర్ ఏం చేస్తూ ఉంటారు? మా బ్రదర్ ఫాదర్ దగ్గరే ఇప్పుడు స్ట్రక్చరల్ నేర్చుకుంటున్నారు. ఓకే. అంటే మీరు అన్నారు కదా మన ఐడియాస్ ఎక్కడుంటే మన ఐడియాస్ ఎంత లెవెల్లో ఉంటే ఆ లెవెల్కి మనం రీచ్ అవుతామని. అది ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే మనం ఏమీ లేనివాడితో తిరిగాం అనుకో, ఊర్లో డ్రైవర్స్కి తిరిగేవాడితో తిరిగాం అనుకో, మన ఐడియాస్ వాడికన్నా ఎక్కువ ఉంటే చాలు అనుకుంటాం. అదే మన సరౌండింగ్ ఎప్పుడు ఏదో ఒక ఇన్నోవేటివ్ థింగ్ ఆలోచించే వాళ్ళు, ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి సాధిద్దాం అనే వాళ్ళతో తిరిగాం అనుకో, వాళ్ళతో ఆటోమేటిక్గా మనం కూడా వాళ్ళ ఐడియాస్ వీళ్ళు ఏదో చేద్దాం అనుకుంటున్నాడు కదా, మనం కూడా ఏదో చేద్దాం అన్న ఏదో ఒక ఐడియా ఆలోచిస్తాం, అట్లీస్ట్ ట్రై చేస్తాం ఆలోచించడానికి. మన వే ఆఫ్ థింకింగ్ కానీ మన చేంజ్ అయిపోద్ది ఆటోమేటిక్. సో ఇది మాత్రం నిజమండి.
మీ ఫాదర్ చెప్పిన ఫిలాసఫీ ఏదైతే ఉందో అది ట్రూ యాక్చువల్లీ. ఇంకా అంటే మీరు దుబాయ్ వెళ్ళా అన్నారు కదా, అంటే మీ హస్బెండ్ దుబాయ్లో వర్క్ చేసేవాళ్ళ? సో ఏం చేసేవారండి మీ హస్బెండ్ దుబాయ్లో? అకౌంట్స్ మేనేజర్, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో చేశారు. ఒక 15 years చేశారు సేమ్ కంపెనీ. ఓకే. నేను వెళ్ళిన తర్వాత ఐ ట్రైడ్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో ట్రై చేశాను. వాళ్ళ కంపెనీస్ అంటే వాళ్ళది గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనమాట. అందులో ఇంటర్వ్యూకి వెళ్ళాను. బట్ సేమ్ ప్రాబ్లమ్, ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్కి ఒక ఛాన్స్ అన్న ఇస్తారేమో అనే థాట్లో నేను ఉన్నాను. మీరు అంటే ఒక జాబ్ కోసం చాలా చాలా కంపెనీకి వెళ్ళారు. నౌ మీరే జాబ్ ఇచ్చే పొజిషన్ లో ఉన్నారు ఒక కంపెనీ పెట్టుకొని, బట్ చిన్నదే. బట్ ఒక స్టేజ్ లో ఉన్నారు. కంపెనీ స్టార్ట్ చేయడం అంటే యూనో ఎంత చాలా కష్టం. ఇల్లు కట్టాలన్నా ఫస్ట్ ప్లాన్ తోనే కదండి, తర్వాత లేబర్స్ వరకు వెళ్తుంది కన్స్ట్రక్షన్. ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేద్దాం. ఇది స్టార్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఎవరు రాలేదు, తక్కువ తెలిసిన వాళ్ళు. యాక్చువల్గా నేను ఈ కంపెనీ డీటెయిల్స్కి వద్దాం అనుకుంటున్నా. అట్లా స్టార్ట్ చేయండి. బట్ జస్ట్ స్టార్టింగ్ మీ జనరల్ ఇంట్రో, మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది. ఒక విమెన్గా అంటే అబ్బాయిలే సర్వే అవ్వడమే సివిల్లో చాలా అంటే చాలా కష్టం ఉంది. వాళ్ళు వర్క్ చేయలేకే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోతున్నారు. అండ్ వేరే బిజినెస్లు పెట్టుకోవడం లైక్ అట్లాంటివి చేస్తున్నారు. బట్ మీరు ఇదే ఫీల్డ్లో అంటే స్టార్టింగ్ వెళ్ళారు, బట్ ఇదే ఫీల్డ్లో ఉంటూ సర్వే అయ్యారు కదా. సో మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందో తెలుసుకుందామని ఇవన్నీ అడగడానికి మెయిన్ రీజన్ అండి. స్టార్టింగ్ ఐటీ ఫీల్డ్లోంచి సివిల్కి వచ్చినప్పుడు ఐ ఫీల్ రిలాక్స్డ్ అండి. ఎందుకంటే అంత ప్రెషర్ అయితే నేను తీసుకోలేను. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రెషర్ చూసిన తర్వాత ఐటీకి దీనికి చాలా తేడా ఉంది. ఈ ప్రెషర్ వేరే, అంటే వర్క్ లెవెల్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది కాబట్టి నాకు అంత అనిపివ్వలేదు. ఈ ఫీల్డ్ వదిలి వెళ్ళాలి లేదా వేరే దాంట్లో సెట్ అవ్వాలి అనే థాట్స్ అయితే రాలేదు. నాకు చెప్పిన వర్డ్స్ ఏంటంటే, ఏదైనా గట్టిగా అనుకుంటే కంపల్సరీ కష్టపడ్డ వాళ్ళకి ఫలితం రాకుండా ఉండదు. అది నేను చూశాను అనమాట మా హస్బెండ్ విషయంలో, మా ఫాదర్ విషయంలో. స్టార్ట్ చేశారండి కంపెనీ? ఇది వన్ ఇయర్ అయిందండి. 1 year అవుతుందా? ఓకే. 1 yearలో సక్సెస్ఫుల్గా ఇప్పుడు మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతున్నాయి. ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత? ఒక 8 to 10 ప్రాజెక్ట్స్ అయితే అయ్యాయి. రన్నింగ్ లో ఉన్నాయా ఏమన్నా ప్రాజెక్ట్స్? రన్నింగ్ 2 ఉన్నాయండి. ప్రెసెంట్ రన్నింగ్ కంప్లీటెడ్ 8 అయిపోయాయి. 2 ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అయితే 2 ఉన్నాయి, ఇంకా వస్తున్నాయి ఒక 3 to 4 ఆన్ ద వే. అంటే అట్లా క్లయింట్స్ కానీ ఇప్పుడు మన బ్రాండ్ జనాల్లోకి వెళ్ళాలంటే ఎట్లా చేస్తారు మీరు అసలు మార్కెటింగ్? లైక్ జనరల్గా అయితే గూగుల్లో చూసి వస్తారు, లేదు అంటే తెలిసిన వాళ్ళు రిఫర్ చేస్తే, ఎక్కువ తెలిసిన వాళ్ళు రిఫర్ చేస్తేనే. ఎందుకంటే మెయిన్ నమ్మకం అండి. ఎక్కువ రారు ఆఫీస్కి, మాకు ఆన్లైన్ ప్రాసెసే ఎక్కువ నడుస్తుంది అనమాట. కాల్ చేసి మాకు పర్మిషన్కి కావాలి, ప్లాన్ కావాలి, లేదా ఎలివేషన్ కావాలి అంటే, ఈ మోడల్స్ కావాలి, ఈ మోడల్లో కావాలి, ఈ ప్రైస్లో కావాలని వాళ్ళు చెప్పేస్తారు. అలా జెన్యూన్ అనుకుంటే మటుకు మేము కరెక్ట్ టైంకి ఇచ్చేసి మా పేమెంట్స్ మేము తీసేసుకుంటాం. జెన్యూన్ కాదు అన్న వాళ్ళకి 50% ఫస్ట్ ఇస్తారు, దాని తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. అంటే చూస్తే కొంతమందిని తెలిసిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ చేశాను కాబట్టి. ఎక్స్పీరియన్స్ ఇక్కడ వర్కౌట్ అవుతుంది. మెయిన్ ఈ సివిల్ డిపార్ట్మెంట్ మొత్తంకి నమ్మకం మీద వర్క్ అవుతుంది కదా మొత్తం. ఎందుకంటే ఫస్ట్ మనీ ఇవ్వాలి, మనీ ఇచ్చిన తర్వాత ప్లాన్స్ నెక్స్ట్ మన దగ్గర వర్క్ చేసే లేబర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరూ మొత్తం డిపెండ్స్ ఆన్ ఏమంటారు, ట్రస్ట్. అది లేకపోతే అసలు నడవదు కదా. వాళ్ళు కూడా భయపడతారు కదండి. ఇప్పుడు ఫ్రాడ్ వాళ్ళు ఎక్కువ అయిపోయారు, ఫేక్ ఆన్లైన్ అంటే. కొంచెం దూరం వాళ్ళు అయితే మా మీద కూడా డౌట్ వస్తుంది, మాకు కరెక్ట్ టైంకి ఇవ్వకపోతే ఎట్లా అండి, ఫస్ట్ డే పేమెంట్ తీసుకొని ఇబ్బంది అవుతుంది కదా అంటే, సార్ అట్లా కాదు, రఫ్ ప్లాన్ ఇస్తాను నేను, దాని తర్వాత పేమెంట్ 50% చేయండి, దాని తర్వాత నేను అవుట్పుట్ ఇచ్చేస్తాను అన్నాక
లేదు వాళ్ళు కొంచెం అటు ఇటు అన్నారంటే నేను అంటే 50% ఆఫ్ ది వర్క్ మాత్రమే నేను వాళ్ళకి పంపించేస్తాను. 50% అడ్వాన్స్ ఇచ్చి మొత్తం అడుగుతారు కదా సార్, వాళ్ళకి 50% ఇస్తాను వర్క్. ఓకే అని అనిపించినప్పుడు నేను మా వర్క్లో 100% ఇచ్చేస్తాను. ఎక్స్పీరియన్స్ బాగా వర్కౌట్ అయింది. అట్లా డీల్ చేస్తూ ఉంటారు అంతే అందరినీ. అంటే మీరు సైట్ విజిట్స్కి వెళ్ళాలన్నారు కదా మీ ఫాదర్తో. అంటే సైట్ విజిట్స్లో ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయండి జనరల్గా? స్ట్రక్చరల్ ఇంజనీర్తో వెళ్ళాను, మా ఫాదర్తో వెళ్ళాను. అప్పుడు నేర్చుకున్నది ఏంటి అంటే సైట్లో ప్లాన్, ఆఫీస్ వర్క్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆ సైట్లో ప్రతి ఇంచ్ కౌంట్ అవుతుంది. ఇక్కడ మనం అందులో మెన్షన్ చేయం ప్లాన్లో. సైట్ విజిట్లో ఎట్లా అంటే ఇంచు తేడా వచ్చినా ఎట్లా మేనేజ్ చేయాలి అనేది అర్థమైపోతుంది. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నా. జనరల్గా అంటే సైట్లో కూడా చాలా మంది అంటే ఊరికే ఫ్రీ సైట్ విజిట్స్ పెడతా ఉంటారు కదా, సండే ఆర్ సాటర్డే లైక్ అట్లా ఆ టైంలో. అంటే తీసుకెళ్లే వాళ్ళే ఫ్రీ ఫుడ్ అండ్ సంథింగ్ అట్లా ఇస్తారని కదా. కొంతమంది అట్లా కూడా వస్తారంట, నిజమేనా? అంటే సైట్ విజిట్స్కి చాలా మంది అంటే నేను ఆ సైట్ కావాలి ఈ సైట్ కావాలని సంథింగ్ ఫుడ్ తినేసి వెళ్ళిపోతారంట. అది నిజమేనండి అట్లా? మీరు అనేది అది ప్రాజెక్ట్ ప్రమోషన్స్కి చెప్తారు కదండి. రీసెంట్గా నేను ఒక ఎలక్ట్రిఫికేషన్ వైరింగ్ కంపెనీకి వెళ్ళాము. వాళ్ళ ప్రాజెక్ట్ ప్రమోషన్ ప్లస్ ఈ ప్రోగ్రామ్ అవుతుంది ప్లస్ అది అవుతుంది అనమాట. వాళ్ళ ప్రోడక్ట్ అయితే ప్రమోషన్ అవుతుంది కంపల్సరీ. ఎక్కడికి వెళ్ళారు అని వేరే వాళ్ళు అడిగినా ఒక 10 మెంబర్స్ కన్నా మేము ఇట్లా వెళ్ళాము ఎలక్ట్రిఫికేషన్ వైరింగ్ దాని కంపెనీకి వెళ్ళాము అని చెప్తే ఓకే అట్లాంటిది ఒక కంపెనీ అనేది ఉంది అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. అవును. అంటే ఇప్పుడు బిల్డర్స్ కమ్యూనిటీస్ అవి ఉంటాయండి కదా, లైక్ ఆ మీటింగ్స్ అవుతా ఉంటాయి కదా ఇప్పుడు రెగ్యులర్ గా వెళ్తా ఉంటారా మీరు? బిల్డర్ మీటింగ్స్ అని కాకుండా ఇప్పుడు వాళ్ళ బ్రాండ్స్ లో కొత్తగా ఏమైనా చేసినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ వాల్ హీలింగ్స్ లైక్ అట్లాంటివా? లేదు, వాళ్ళు పిలుస్తారు మీటింగ్ కి. ఎవరైతే ఈ లొకేషన్ లో ఉన్న సివిల్ ఇంజనీర్స్ ని, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ ని, బిల్డర్స్ ని, కాంట్రాక్టర్స్ ని అందరినీ పిలుస్తారు. అందరినీ పిలిచి వాళ్ళ ప్రోడక్ట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళ వోచర్స్ ఇస్తారు, కాంటాక్ట్ అవ్వండి అని చెప్తారు. సో మా దగ్గరకు కస్టమర్ వచ్చి వాళ్ళే కట్టుకుంటా అని అన్నారు అనుకోండి, మంచి స్టీల్ రికమెండ్ చేయండి, మంచి సిమెంట్ ఏదైనా బెస్ట్ ప్రైస్లో మాకు రీజనబుల్ కావాలి అని అనుకున్న వాళ్ళకి మేము రెఫర్ చేస్తాం అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు వేరే ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ మేము రెఫర్ చేస్తారు. ఓకే, అంటే నార్మల్గా నేను ఎందుకు అడుగుతున్నా అంటే కమ్యూనిటీ ఉంటుంది కదండి, బిల్డర్స్ కమ్యూనిటీలో కూడా కొన్ని గొడవలు ఉంటాయంట. అంటే కొటేషన్స్ వేసే దగ్గర ఈ ఏరియాకి మేము తప్ప ఇంకెవరు వేయకూడదు, కొటేషన్ చేయకూడదు, అట్లాంటివి ఉంటాయండి రియల్గా? అట్లా ఏమి ఉండదండి, ఎందుకంటే కస్టమర్ తనకి నచ్చిన వాళ్ళతో వెళ్ళొచ్చు, వేయించుకుంటాడు. బట్ ఒక దగ్గర విన్నా అలా కూడా ఉంటాయి సంథింగ్. అంటే జనరల్ గా ఆటో వాళ్ళు ఉంటారు కదా, మా ఏరియాలోకి మీరు రాకూడదు, అట్లా ఏముండదు. అది తక్కువ అండి, కొన్ని ఏరియాస్లోనే. ఎక్కువ అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఓనర్ ఇష్టం. ఎగ్జాక్ట్లీ, ఓనర్కి ఎవరితో వెళ్ళాలనుకుంటే ప్రైజింగ్ ఎవరు తక్కువ ఇస్తే అంటే రీజనబుల్ ఇస్తే వాళ్ళతోనే వెళ్తారు. దీనికి మేబీ వేరే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి అయితే ఉండొచ్చు, మీరు అన్నట్టు టెండర్ వేయడం అట్లాంటివి ఉంటాయి. చిన్న ప్రాజెక్ట్స్కి అంత ఛాన్స్ లేదు. లేదు. ఒకటి ఆద్య ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత, అంటే మీరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మీ ఓన్ కంపెనీ పెట్టుకున్న తర్వాత ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామంటే ఒక రకమైన టెన్షన్, ప్రెషర్ ఉంటుంది. ఫస్ట్ ప్రాజెక్ట్ ఎట్లా అనిపించింది? అంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా, లేదంటే నార్మల్గా మీకున్న ఎక్స్పీరియన్స్ నార్మల్గానే అయిపోయిందా? లేదు, ఫస్ట్ అన్ని ఎక్స్పీరియన్సే అండి నాకు. నేను ఇందులోకి వచ్చిన తర్వాత పర్మిషన్కి అప్లై చేసినప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అప్రూవ్ అవ్వలేదు, టైం పట్టింది. పర్మిషన్కి సంబంధించి డాక్యుమెంట్స్ అవన్నీ సబ్మిషన్ అంటే ముందు తెలుసు, బట్ ఇండివిజువల్గా నేను చేసింది అంటే ఇందులోకి వచ్చిన తర్వాతనే. బట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దట్ కౌంట్ మీ. అంటే పర్మిషన్ ఒక్కటే మీకు ప్రాబ్లం అనిపించిందా ఫస్ట్ ప్రాజెక్ట్ లో? ప్రతిదీ అంటే ప్రతి సైట్ డిఫరెంట్ కదండి. నాకు ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చింది అయితే 75 yardsలో.
చాలా చిన్నది. డబుల్ బెడ్రూమ్ చేసాం అందులో. నేను రెఫర్ చేశాను. అంటే డిజిటల్ మార్కింగ్కి వెళ్ళండి, ఎందుకంటే కార్నర్స్ ఏవి కూడా కొంచెం డీవియేషన్ అయితే ఉంటుంది కదా ఇంచెస్లో, అట్లా ఏం ఉండకుండా మీకు కరెక్ట్ వస్తుంది అని అంటే కస్టమర్ చూద్దాంలేండి అన్నట్టు ఆలోచించారు. ఎందుకంటే చిన్న సైట్కి ఎందుకు అవసరం అని అనుకుంటారు, బట్ అదే లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. ఆ సైట్లో చాలా ప్రాబ్లం అయింది. అంటే ఎట్లాంటి సిచ్యువేషన్ లో అట్లాంటివి జరుగుతాయి అంటే సైట్ ఇంజనీర్ వల్ల లేదంటే బిల్డర్ ప్రాబ్లం? బిల్డర్ కాదు, అందులో సూపర్వైజర్ అనే వాళ్ళు కంపల్సరీ. సైట్ మనది కన్స్ట్రక్షన్ అవుతుందంటే ఒకళ్ళు ఉండి చూసుకునేటట్టు ఉండాలి. మధ్యలో ఇంజనీర్ విజిట్స్ ఉండాలి. కంపెనీ నుంచి అయితే అట్లా ఉండాలి. కంపెనీ బట్ వాళ్ళు పెట్టుకున్నారు సెపరేట్ గా. మా దగ్గర ఓన్లీ ప్లాన్స్ తీసుకున్నారు వాళ్ళు. ఓకే ఓకే. ఇంటూ కన్స్ట్రక్షన్ అడిగితే ఇట్లా తెలిసిన వాళ్ళ త్రూ వేరే వాళ్ళకి వెళ్తున్నాం మేడం అంటే ఓకే నో ప్రాబ్లం, సైట్ విజిట్ కి పిలిచినప్పుడు మేము వస్తాము అని చెప్పాము. ఓన్లీ సైట్ విజిట్స్ మాత్రం బుక్ చేసుకున్నారు అనమాట వాళ్ళు. బట్ కరెక్ట్ టైంకి పిలవలేదు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది, పుట్టింగ్స్ అప్పుడు అది జస్ట్ చెప్పారు. నేను అప్పటికి బిల్డర్ తోని మాట్లాడాను, బట్ బిల్డర్ ఎట్లా అంటే మేనేజ్ చేసేద్దాం అనే టైపు ఆయన ఉన్నారు. సో అది మళ్ళీ వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రాబ్లం అయింది. బీమ్స్ అన్ని ఇప్పుడు మనం కంప్లీట్ అయిన తర్వాత బీమ్స్ ఏం కనబడొద్దు అనేది మన థాట్. లోపల క్లియర్గా ఉండాలి అనేది. వాళ్ళకి బీమ్స్ అన్ని అవుట్ అయిపోయేసరికి గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తం వంకర స్లాబ్ అయిపోయింది. అది ప్రాబ్లం అవుతుంది కదా ఎప్పటికన్నా. చిన్నది కాబట్టి అంత ప్రాబ్లం కాదు, అదే పెద్ద వాటికి అయితే ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లమా అంటే ప్రాబ్లమే. కొన్ని పిల్లర్స్ మళ్ళీ తీసేసి కట్టారు, బట్ ఇన్ దట్ స్టార్టర్ వేయకుండా కొన్ని కట్టారు. ఇంకా వాళ్ళ మిస్టేక్స్ ఉంటాయి కదండి, అవన్నీ రెక్టిఫై కావాలి అంటే ఒక ఇంజనీర్ ఉండాలి. ఇంజనీర్ ఎందుకు, మేస్త్రి సరిపోతారని అనుకుంటారు. లేదండి. అంటే మనం చాలా ఇష్టంగా కట్టుకునేది ఇల్లు ఒకటే. సో అది మన లైఫ్ లో మనం ఎంత సంపాదించినా మనం ఒక మంచి ఇల్లు కట్టుకుంటాం. సో దాంట్లో మనం ప్రాపర్ గా వెళ్ళకపోతే ఎట్లానే జరుగుతూ ఉంటాయి. సో ఒక మంచి ఇంజనీర్ పెట్టుకొని మంచిగా ప్లానింగ్ తీసుకుని అయితే ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా అయినా ఆల్రెడీ మనం బాండింగ్స్ అట్లా ఉంటాయి, ఐ మీన్ బాండ్ అది తీసుకుంటాం అంటే అడిగే అవకాశాలు ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ త్రూ మేస్త్రికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కొన్ని చూసాను నేను. అంటే ఎట్లా అంటే కన్స్ట్రక్షన్ టైంలో ఎవరు ఉండరు, వాళ్ళు ప్లాన్లు ఇచ్చి వెళ్ళిపోతారు. బీము ఇట్లా ప్లాన్లో అయితే ఇక్కడ బీమ్ రావాల్సి ఉంటే, సో అది కొద్ది ముందుకు వచ్చి ఉంటే ఆ ఐరన్ ఏదైతే ఉందో జస్ట్ ఎట్లా వంచేసి మళ్ళీ ఇలా కడతారు. సో అది అట్లా కూడా జరుగుతూ ఉంటాయి. మనకి తెలియదు, ఎందుకంటే ఆ టైంలోనే అది వంచినట్టే వెంటనే మళ్ళీ పిల్లర్ వేసేస్తారు. అది మనకు కనబడకుండా కూడా కవర్ చేస్తారు. సో అట్లాంటివి కూడా జరుగుతాయి. సైట్ ఇంజనీర్ పెట్టుకోవడం చాలా బెస్ట్. ఎంత మీరు మేస్త్రి త్రూ వెళ్ళినా కాంట్రాక్ట్ త్రూ వెళ్ళినా ఒక సైట్ ఇంజనీర్ సూపర్వైజర్ ఉంటే తన అప్డేట్ ఇస్తూ ఉంటాడు అనమాట. ఈ వర్క్ అయింది, ఆయన చెక్ చేసుకుంటారు ఈ రాడ్స్ వేసారా లేదా కరెక్ట్గా అన్నట్టు. వేసుకుంటే బెటర్. ఒక సైట్ విజిట్ కి ఎంత తీసుకుంటారండి జనరల్ గా ఒక ఇంజనీర్, ఒక సివిల్ ఇంజనీర్? డిపెండ్స్ అండి. అంటే దగ్గర అనుకోండి తక్కువే, 500,000 1,500 అట్లా. దూరం పెరిగే కొద్దీ రేట్ పెరుగుతుంది. అంటే జస్ట్ 1 అవర్ అంతే ఉంటుంది కదా విజిట్? అంటే డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్. అంతే అండి. వాళ్ళకు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేయాలి. వాళ్ళ ప్రాజెక్ట్ ఎంతవరకు అవుతుంది అనేది స్ట్రక్చరల్ ఇంజనీర్ని అడుగుతారు, సివిల్ ఇంజనీర్ని ప్లాన్ ఎట్లా వస్తుంది వాస్తు ప్రకారంగా ఎక్కడ ఇవ్వచ్చు. పాసిబిలిటీ లేదు అనుకోండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాంట్లో లిఫ్ట్ కనెక్షన్ లేదు, పాసిబిలిటీ వేరే సెకండ్ ఆప్షన్ ఏంటి అనేది వాళ్ళ సైట్లో ఉండి మాట్లాడతారు అనమాట. రవలి గారు, అంటే ఆద్య కంపెనీ స్టార్ట్ చేయాలని ఐడియా ఫస్ట్ ఎలా వచ్చింది? అంటే మీరు ఎలాగో మీ ఫాదర్ కంపెనీలో చేస్తున్నారు కదా, మళ్ళీ ఎలాగ స్టార్ట్ చేయాలని ఇంకా థాట్ ఎలా వచ్చింది? అండ్ ఆద్యక్ అనే పేరు ఏంటండి? బాబు పేరా? నేను ఎక్స్పెక్ట్ చేసా మేబీ మీ బాబు దయ ఉండొచ్చు లేదా మీ హస్బెండ్ దయ అయి ఉండొచ్చు అనుకున్నా, బట్ మీ బాబుది. మా బాబు పేరు మీద స్టార్ట్ చేసాము. ఓకే. ఇది యాక్చువల్గా స్టార్ట్ చేయాల్సిన ఆలోచన ఈ ఇయర్లో ఉండే 2025 లేదా 26, బట్ నాకు సెకండ్ బేబీ అయిన తర్వాత మా హస్బెండ్ లేదు నువ్వు కంపల్సరీ ఏదో ఒక దాంట్లో ఫిక్స్ అయిపోతే ఒక ఫీల్డ్ నీకు వర్క్ ఉండిపోతుంది, వేరే థాట్స్ ఏం రావు, యూ విల్ బి బిజీ
యాక్చువల్గా ఈ వాంట్ మీ టు పుట్ ఇన్ టు బిజీ లైఫ్. అంటే ఒకటి మీరు అన్నారు కదా, వర్క్కి ఎవరైనా బిజీ అయిపోవాలని. అంటే జనరల్గా ఏదన్నా అంటే ఖాళీగా ఉన్న వాళ్ళు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయండి, ఏం చేయాలో తెలియదు, ఏదో ఒకటి చేయాలన్నా. వర్క్కి బిజీ అయితే చాలా అంటే చాలా మెచ్యూర్గా ఆలోచించారు సార్ ఎవరైతే ఉన్నారో. ఎందుకంటే మన వర్క్లో మనం బిజీ అయిపోతే మనకి వేరే ప్రపంచం కనిపిస్తుంది, మన వర్క్ కనిపిస్తుంది, మన ఫ్యామిలీ కనిపిస్తుంది, మనం ఎట్లా ఉన్నాం కనిపిస్తుంది. వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు మన గురించి ఆలోచిస్తున్నారు, అదేం కనిపించదు. మన వర్క్ మనం బిజీ అయిపోతే అవన్నీ అటు నుంచి అటు సెకండరీ థాట్స్ కూడా తక్కువ. నాకు ఏం చెప్పారంటే సక్సెస్ వెనకాల మనం పరిగెట్టకూడదు, మన వర్క్ ఎంబడే పరిగెట్టాలి, సక్సెస్ మన ఎంబడి వస్తుంది అని. సూపర్ అండి. అది అది నేను చూసానండి. స్టార్టింగ్ ఇది స్టార్ట్ చేసినప్పుడు తక్కువ, చెప్పలేను 3 monthsలో ఒక చాలా తక్కువ మంది కాంటాక్ట్ అయ్యారు. అప్పుడు నాకు ఎందుకు అవసరమా గివప్ అనే థాట్లో నేనున్నా. మా హస్బెండే వెనకాలండి, లేదు లేదు టైం పడుతుంది, దేనికైనా టైం పడుతుంది, వీ హ్యావ్ టు బీ పేషెంట్, ఎవరు వచ్చినా నువ్వు మాత్రం నీ కాన్ఫిడెన్స్ని కోల్పోకు, బీ కాన్ఫిడెంట్, ఏ చెప్పినా ఓకే. కస్టమర్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎట్లా అంటే, కస్టమర్ వచ్చారు అంటే నేను వెళ్ళను, అంటే వేరే దగ్గరికి వెళ్ళడానికి థాట్ కూడా ఇవ్వను. కస్టమర్ షుడ్ బి సాటిస్ఫైడ్, ఆయన సర్వీస్ ఏంటనేది కనుక్కుంటాను, ఆయన సాటిస్ఫై చేస్తాం మేము. మా ప్లానింగ్ వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ ఉంటే అది, హీ హ్యావ్ టు బీ సాటిస్ఫైడ్ అంతే. అంటే విమెన్స్ డే స్పెషల్ అని మిమ్మల్ని అడగట్లేదండి, జస్ట్ అంటే అమ్మాయిలకి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్ ఏంటండి, ఫ్యూచర్ గురించి ఆలోచించాలంటే ఏమేమి చేయాలి వాళ్ళు? అమ్మాయిలకు కాదండి, ఫస్ట్ అమ్మాయి వాళ్ళ ఫాదర్కి కానీ ఇంట్లో ఉండే ఎవరైతే అబ్బాయిలు ఉంటారో వాళ్ళు వీళ్ళని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేయాలి. ఇన్వాల్వ్ చేస్తేనే ఏంటి డెప్త్ అనేది మాకు అర్థమవుతుంది. నాకు అట్లనే అయింది. ప్రతిదానికి నన్ను పుష్ చేసేవాళ్ళు. ఫస్ట్లో నాకు ఇబ్బంది అయ్యేది, ప్రతిదానికి ఏంది నాకు ఒక సపోర్ట్ కూడా ఉండట్లేరు. ఈవెన్ అకౌంట్ ఓపెనింగ్కి కూడా నేను ఒక్కదాన్నే వెళ్ళి చేశాను అనమాట. అప్పుడు ఏమి అంత ఐడియా లేదు. వెళ్ళిన తర్వాత జస్ట్ నామినీకి మాత్రం మా ఫాదర్ వచ్చి సైన్ చేశారు, అది కూడా లాస్ట్ మినిట్లో. ప్రతిదానికి పుష్ చేసేవాళ్ళు, ఎందుకు నాకు ఇది టార్చర్ అనిపించేది ఫస్ట్. బట్ నాకు ఇప్పుడు అట్లా చేయడం వల్లనే నేను ఇట్లా ఉన్నాను, ఐ కెన్ ఫేస్ ఎనీ సిచ్యువేషన్ అనే కాన్ఫిడెన్స్ అయితే నాలో బిల్డ్ అయింది. కాకపోతే ఇప్పుడు ఇది ఎట్లా అవుతుందంటే, అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వమంటున్నారన్న ఏమంటారు, ఆ స్కోప్ ఇస్తుంటే కంపేర్ చేస్తున్నారు మళ్ళీ అబ్బాయిలు అమ్మాయిలు. ఓకే ఈక్వల్, బట్ అంతకు మించి మేము ఎక్కువ అన్న లెవెల్లో కూడా కొంతమంది పర్టికులర్ బిహేవ్ చేస్తున్నారు. మీరు కూడా అంటే ఒక ఇండివిజువల్ గా ఉన్నారు కదా, ఎదుగుతున్నారు కదా, వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్ గా తీసుకున్నదే. నేను తీసుకుంది కూడా నా ఇన్స్పిరేషన్ అయితే ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. అంత ధైర్యంగా ఒక బేబీని కట్టుకొని యుద్ధంకి వెళ్ళింది. అంత కష్టం ఏం లేదు, వాళ్ళు ఎంతో చేస్తే ఇక్కడ మనం సుఖంగా ఉంటున్నాము, ఎంతో కష్టపడి ఎంతో మంది చనిపోయారు. కాబట్టి మనం ఈ లైఫ్ని చాలా యూటిలైజ్ చేసుకోవాలి. విమెన్ అని వెనక్కి ఉండిపోవాలనేది నాకు ఉండదు, ఇన్వాల్వ్ అవ్వాలి, అయితే అవుతుంది లేకపోతే కాదు, అన్నిటికీ అంతే. నాకు చెప్పే సపోర్టర్స్ కూడా అలాగే చెప్తారనమాట, నీతో అయింది చెయ్యి, కాదు అని అన్నప్పుడు మేము ఉన్నాం రిలాక్స్. అంటే సివిల్లో చాలా మంది తక్కువ అమ్మాయిలు, మెకానికల్ సివిల్ కోర్ సబ్జెక్టులు అంటే మోస్ట్లీ అమ్మాయిలు తక్కువగా ఉంటారు. అండ్ సివిల్లో మీకు తెలుసు ఎట్లా ఎంత తక్కువ ఉంటారు. బట్ వాళ్ళు ఉండే అమ్మాయిల కోసం మీరు ఏం చెప్తారు, అంటే ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటే ఇంకా బెస్ట్ అవుట్పుట్ ఉంటుంది అంటారు? ఒకవేళ సైట్ విజిట్స్ చేయొద్దు అని అనుకున్న వాళ్ళు ఇంటీరియర్కి వెళ్ళొచ్చు, బట్ ఇంటీరియర్లో కూడా వెళ్ళి చూడాల్సి వస్తుంది. హార్డ్వేర్ అంటే స్ట్రక్చరల్ నేర్చుకోవద్దు అని అనుకునే వాళ్ళకి నేను ఒక థాట్ చెప్తాను, ఏంటి అంటే ఇన్వాల్వ్ అవ్వద్దు అని అనుకోకండి. ఎంత ఇంటీరియర్కి ఇంపార్టెన్స్ ఉందో స్ట్రక్చర్కి అంతే ఇంపార్టెంట్ ఉంది. ఫస్ట్ స్ట్రక్చర్ వస్తుంది కదా, అట్లా అయితేనే మనం ఇంటీరియర్ ఏమైనా చేసుకోగలుగుతాం. అమ్మాయిలు సివిల్లో అంటే సెట్ అయిన వాళ్ళంటే అసలు
99% లేరు, 1% అది మీలాంటి వాళ్ళే. సో అంటే కమింగ్ అప్ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు సివిల్లో కూడా. సో వాళ్ళకి ఎట్లాంటి మైండ్ సెట్ ఉండాలి, జాబ్ ఈజీగా రావాలంటే ఏమేం చేయాలి, ఆర్ విమెన్ ఆర్ మెన్ ఎట్లాంటి స్కిల్ నేర్చుకోవాలంటారు? ఆటో క్యాడ్ నేర్చుకోవాలండి. సాఫ్ట్వేర్ అయితే కంపల్సరీ. సాఫ్ట్వేర్ కంపల్సరీ. ఓన్లీ ప్లానింగ్ మట్టుకు ఓకే, మేము సైట్ విజిట్స్ కూడా చేస్తాము లేదు అని అనుకున్న వాళ్ళకి సైట్ కాకుండా ఓన్లీ ఆఫీస్ వర్క్ ఎక్కువ చేయొచ్చు. ఇందులో ఆటో క్యాడ్కి సంబంధించి ఉంటుంది. సాఫ్ట్వేర్ సైడ్ కొంతమంది కొంచెం ప్రెషర్గా ఫీల్ అవుతారు. నా ఫీల్డ్లో సివిల్ ఫీల్డ్లో ఏంటి అంటే కొంచెం రిలాక్స్గా ఉంటుంది. ఇటు సైడ్ నుంచి కూడా లేబర్స్ ప్రెషర్ అది ఉంటుంది, కాకపోతే ఆ పీరియడ్ వరకే, ఎక్కువ ప్రొలాంగ్ ఉండదు, ఎక్కువ ప్రెషర్ అనిపివ్వదు ఈ ఈ వర్క్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత. ఇప్పుడు కూడా అంటే ఇంట్లో ఫాదర్ సివిల్ కాబట్టి ఆ గైడెన్స్ జాయిన్ అయి ఉంటారు మీరు. అంటే అవును, బట్ మా అంటే సొసైటీ ఎలా ఉంటుంది అంటే సివిల్ ఎందుకు, అమ్మాయిలందరూ ఎక్కువ సాఫ్ట్వేర్ సైడ్ ప్రిఫరెన్స్, ఆఫీస్ వర్కే ఉంటుంది. అందులో సైట్ విజిట్స్ అవన్నీ అవసరమా, ఒక బాయ్ లాగా తిరగాలి ఎండలో అంతా అంటే కూర్చున్న చుట్టే ప్రెషర్ పడే బదులు ప్రెషర్ అట్లా అయినా పోతుంది అనేది నా థాట్. సైట్ విజిట్ వస్తే కొంతమంది టెన్షన్ పడతారేమో, నాకు కూడా టెన్షన్ ఉంటుంది, బట్ అట్లా వెళ్తే ఒక రిఫ్రెష్మెంట్ అనేది, ఇంకా సైట్లో ఇంకెక్కువ నాలెడ్జ్ ఉంటుంది. అదొక ఆర్ట్ తెలుగు చెప్పాలంటే. ఎందుకంటే పని చేసే వాళ్ళు ఉంటారు, పని ఎగ్గొట్టే వాళ్ళు కూడా ఉంటారు. రవలి గారు, అంటే ఆద్యక్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత, కన్స్ట్రక్షన్స్ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత మీకు అంటే ఫస్ట్ ప్రాజెక్ట్స్ నుంచి చెప్పారు, కానీ మీకు బాగా అంటే ప్రౌడ్ అనిపించిన ప్రాజెక్ట్ ఏమైనా ఉందా? అంటే కస్టమర్ సాటిస్ఫై, అరే నేను చెప్పిన దానికంటే బాగా ఇచ్చారే, అట్లాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రతి ప్రాజెక్ట్ అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసమే చూస్తాం, వర్క్ చేస్తాం. చేంజెస్ ఉన్నాయి అంటే మళ్ళీ వచ్చినా చేస్తామండి మేము. ఇప్పుడు మేము ఫీజు ఇచ్చేసాము, తీసేసుకున్నాము, ఇక్కడికే మీ వర్క్ అన్న అంటే కుదరదు. వాళ్ళు వచ్చి మళ్ళీ చేంజెస్ చెప్పినా చేస్తాం. చిన్న చిన్న చేంజెస్కి అంత ఏమి తీసుకోము. కస్టమర్ అనుకోవాలి, ఓకే వీళ్ళు ఉన్నారు కాబట్టి సో వీ కెన్ ప్లానింగ్ టు ఎలివేషన్, పర్మిషన్ నుంచి ఎలివేషన్ వరకు అనేది నా థాట్. పర్మిషన్కి వచ్చిన, ప్లాన్కి వచ్చిన, ఎలివేషన్ వరకు తీసుకెళ్ళాలి. అట్లా అయితేనే మనం మధ్యలో ఎక్కడైనా ఫిక్స్ అవ్వచ్చు అనేది నా థాట్. ఒక ప్రాజెక్ట్ ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నారు? ఎవరికన్నా జనరల్ గా మాకు ఇంత ఏరియా ఉంది, మాకు మంచి ఇల్లు కావాలి అని వాళ్ళు వస్తారు, ఎస్టిమేషన్ ఎట్లా వేస్తారు అసలు? అంటే స్టార్టింగ్ నుంచి 2-0 నుంచి ఎట్లా ఎస్టిమేట్ ఎట్లా చేస్తారు? అంటే కొటేషన్ లైక్ కొటేషన్, దానికి కొటేషన్ పర్ స్క్వేర్ ఫీట్ లెక్క ఉంటుంది అనమాట. అంటే మా ప్రైస్ 2000 to 2200 అట్లా ఉందనుకోండి, కస్టమర్ ప్రైస్ కొంచెం తక్కువలో ఓకే అవుతుంది. లేదా ఓకే మాకు బెస్ట్ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి, బ్రాండ్సే అన్ని, ఎలక్ట్రిఫికేషన్ కానీ డోర్స్ కానీ అన్ని బ్రాండ్స్ కావాలి మంచి మంచిగా అంటే కొన్నిసార్లు 2-4 వరకు కూడా వెళ్తుంది అనమాట అవుట్పుట్. ఇప్పుడు మన స్టార్టింగ్ ఒక ల్యాండ్ సైట్ విజిట్ చేస్తారు, తర్వాత ఐ మీన్ మార్కింగ్, డిజిటల్ మార్కింగ్ చేస్తారు, అవన్నీ కూడా కొటేషన్ లోకి వస్తాయి కదా, అవి కూడా క్యాల్కులేట్ చేస్తారు. తర్వాత ప్లానింగ్ ఇచ్చిన తర్వాత ఐ మీన్ ఏమంటారు, తీయడం అండ్ బేస్మెంట్ చేయడం, నెక్స్ట్ కింద పిల్లర్స్ చేయడం, మొత్తం అదంతా క్యాల్కులేట్ చేసుకుని, అంటే ఎట్లా ఫర్ స్క్వేర్ ఫీట్ కదా. ఓకే, పర్ స్క్వేర్ ఫీట్ లెక్కనే చెప్తాం వాళ్ళకి. వాళ్ళు ప్రతిదీ చెక్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ ఓన్ సైట్ కాబట్టి వాళ్ళు రాకపోయినా ఈ వర్క్ అయింది అనేది అప్డేట్ ఇవ్వడం మా బాధ్యత కాబట్టి మేము చెప్తాం. రవలి గారు, అంటే ఒక బిల్డింగ్ స్టార్ట్ ఐ మీన్ ఒక సైట్ లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే టైం ఎస్టిమేషన్ ఎట్లా చేస్తారండి జనరల్గా? డిపెండింగ్ అపాన్ ది ఫండింగ్ తొందరగా అయిపోయింది అనుకోండి, జనరల్గా కస్టమర్ ఫండింగ్ త్వరగా ఇచ్చేస్తే ప్రాజెక్ట్ విల్ బీ కంప్లీటెడ్ ఇన్ 9 months to 1 year. లేదు ఫండింగ్ లేట్ అవుతుందంటే దట్ ఈస్ కంప్లీట్లీ హిజ్ రెస్పాన్సిబిలిటీ. మా సైడ్ నుంచి అయితే సైట్ విజిట్ టు ఎలివేషన్ వరకు అయితే ఒక 1 week to 10 days లో అయిపోతుంది ప్రాసెస్.
కస్టమర్ ఫైనలైజ్ అయిన తర్వాతనే ప్లాన్ స్ట్రక్చరల్కి వెళ్తుంది. స్ట్రక్చరల్కి వెళ్ళిన తర్వాత ఎలివేషన్ మెల్లగా చూసుకుంటారు. వాళ్ళు ఒకవేళ అంటే స్టార్టింగ్ ఫండింగ్ ఇస్తారండి. తర్వాత వాళ్ళకి సమ్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఫైనాన్షియల్ అట్లాంటివి ఆగొద్దు అని అనుకుంటే కొన్ని ప్రాజెక్ట్స్ చేసాం అట్లా. కాకపోతే అది ఫైనల్కి వచ్చిన తర్వాత పేమెంట్స్ ఇవ్వకపోవడము అది ఫేస్ చేసాం మేము. కొన్ని సిచ్యువేషన్స్ ఆయన అంటే రెప్యూటెడ్ పర్సన్, బట్ తను ఇవ్వలేదు పేమెంట్స్. అది మళ్ళీ ప్రాబ్లం అయిపోయింది. అడిగి ఊరుకున్నాము. అట్లా కొన్ని అయ్యాయి. కాబట్టి ఇప్పుడు ఓన్లీ బేస్డ్ అపాన్ ద కస్టమర్ ఫండింగ్ ప్రాజెక్ట్ విల్ బి కంప్లీటెడ్. ఎంత తొందరగా ఇస్తే అంత తొందరగా అయిపోతుంది. మీరు అంటే ఆద్యక్ ప్రాజెక్ట్స్ నుంచి అంటే చాలా తొందరగా ఇచ్చేసిన ప్రాజెక్ట్ ఏమైనా ఉందా? ఎర్లీ అంటే 9 months లో ఇచ్చేసామండి ఒక ప్రాజెక్ట్. స్కూల్ బిల్డింగ్ ఇచ్చాము. స్కూల్ బిల్డింగ్ కాకుండా ఇంకొకటి హాస్పిటల్ది చేసాము. చిన్న ఏరియానే 120 to 140 yards. అందులో మళ్ళీ స్కూల్ బిల్డింగ్ అయితే 300 yards లో చేసాము. తొందరగా అయిపోయినవి 9 to 14 months లాస్ట్. అంతకంటే ఎక్కువ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఆన్ టైం డెలివరీ, మోస్ట్లీ ఆన్ టైం డెలివరీ చేస్తారు కదా. ఆద్యక్లో అంటే ఎలాంటి ఓన్లీ ప్లానింగ్స్ కన్స్ట్రక్షన్ వరకే ఉందా, లేదంటే హైరైజ్ బిల్డింగ్స్కి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ ఎప్పుడు చూడవచ్చు అంటారు మేము? ఆద్యక్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయడానికి రీజన్ అదే అండి. వి వాంట్ టు గో బిగ్. ఎనీథింగ్ ఆర్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ వన్. సో ఇట్ స్టార్టెడ్ విత్ మీ అంతే. బట్ డెఫినెట్లీ వి విల్ డూ సంథింగ్ బిగ్. నైస్. అంటే కొటేషన్స్ ఏమైనా వేస్తారా? అంటే గవర్నమెంట్ కి మీన్ బిట్టింగ్ వేస్తారా? లేదు, ఓన్లీ కస్టమర్ డైరెక్ట్ గా కాంటాక్ట్ అవుతారు. లేదు అని అంటే తెలిసిన వాళ్ళ త్రూనే. గవర్నమెంట్ దాంట్లో ఇప్పటికైతే ఏం లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఒక విమెన్స్ డే రోజు ఒక విమెన్ పాడ్కాస్ట్ చేయడం అంటే ఇంటర్వ్యూ చేయడం చాలా మాకు కొత్తగా ఉంది. ఇంకోటి ఏంటంటే చాలా హ్యాపీగా కూడా ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇస్తారండి. స్టార్టింగ్ మీకు ఫోన్ చేసినప్పుడు కూడా అంటే నాకు ఫస్ట్ టైం అండి, నాకు తెలియదండి అన్నప్పుడు ఏమోలే ఎట్లా వస్తుంది, బట్ ట్రై చేద్దాం అనుకుని వచ్చాం. బట్ వీడియో అయితే నాకు చాలా బాగా అనిపించింది. మంచి మంచి పాయింట్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నేను మీకు చెప్పాలి, ఎందుకంటే ఎక్కువ ఈ ఫీల్డ్లో తక్కువ ఉంటారు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. ఓకే, సమ్ ఎంకరేజ్మెంట్ ఫర్ మీ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. నా కంపెనీకి నా క్లయింట్స్ కూడా కొంచెం దిల్ ఫీల్ ప్రౌడ్. ఓకే, మాకు ఇవ్వాలి అంటే సెకండ్ థాట్ రాకుండా ఉంటుంది వాళ్ళకు కూడా. ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యువర్ టీమ్. థ్యాంక్ యూ అండి.